కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని రాజుపేటలో అఖిల భారత అయ్యప్ప దీక్ష సమాచార కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడింది. ప్రతి నెల అమావాస్య రోజున ఒక గ్రామంలో అన్నదానం చేపట్టాలనే సంకల్పంతో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం ఈ నెలతో విజయవంతంగా 17 నెలలు పూర్తి చేసుకుంది. నేడు రాజుపేటలోని శ్రీ లక్ష్మీ నాంచారమ్మ తల్లి దేవాలయం, రంగబొమ్మ సెంటర్ మరియు నేషనల్ కాలేజ్ రోడ్ ప్రాంతాల్లో కార్యక్రమం జరిగింది. ఈ నెల అన్నదాన కార్యక్రమానికి సిరివిచెట్టి భాస్కరరావు ప్రధాన అన్నదాతగా వ్యవహరించారు. అఖిల భారత అయ్యప్ప దీక్ష సమాచార కమిటీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బూసా వెంకటేశ్వరరావు, కృష్ణా జిల్లా అధ్యక్షులు వాసుదేవ హనుమంతరావు, గౌరవ అధ్యక్షులు మెట్టపర్తి బాబా ప్రసాద్ అధ్యక్షుని కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024లో ప్రారంభమైన ఈ అన్నదాన యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగుతోందని, అయ్యప్ప స్వామి ఆశీస్సులతో పేదల ఆకలి తీర్చడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో రాజపేట మరియు పరిసర ప్రాంతాల భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సమయమంతుల పిచ్చిబాబు, గౌరవ సలహాదారులు దేశ సుబ్రహ్మణ్యం, విష్ణుభట్ల నారాయణ శర్మ, కొత్తపల్లి నాగేంద్రరావు మరియు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లోపల అరే ప్లేట్ ఏమన్నా వద్దంటే ఎవరు మాడతలా అయ్యప్ప ప్రచార కమిటీ వారి చేత ప్రతి నెల 18 నెలల నుంచి ఏకదీక్షగా సాగుతున్నటువంటి ప్రధాన కార్యక్రమానికి ఈ రోజు ఈ రంగబొమ్మ దగ్గర వేచేసినటువంటి లక్ష్మీ నాంచారమ్మ తల్లి దేవాలయం దగ్గర అన్నప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. కాబట్టి స్వాములు, భక్తులు, భవానీలు అందరూ ఇచ్చేసి స్వామివారి అన్నప్రసాదం అయ్యప్ప దీక్ష ప్రచార సమితి గత 18 నెలల నుంచి కూడా అమావాస్య రోజున అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని దానాల్లో కల చాలా ఉత్తమమైంది అన్నదానం, కానీ అమావాస్య రోజున చేయడం వల్ల ఇంకో చాలా ఉత్తమమైంది. ఎందుకని అంటారంటే పితృదేవతకి ఈ యొక్క అమావాస్య రోజున ఏర్పాటు చేసిన కార్యక్రమం వారికి స్వయంగా స్వీకరిస్తారనే భావన. ఎవరైతే పితృదేవతలకి ఈ యొక్క అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేస్తారో చేసే ప్రతి ఒక్కరికి కూడా అష్టైశ్వర్యాలు కూడా ప్రాప్తిస్తాయని చెప్పి శాసనం చెప్తుంది. శుభం, మంగళ శాసనం. శరణమయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సంస్థ ఆధ్వర్యంలో మన మచిలీపట్నంలో దాదాపు 18 నెలలుగా మరి ఆధ్యాత్మిక పెంచి అందరూ కూడా మంచి సకలైన మార్గంలో వెళ్ళాలనే ఒక ఆలోచనతో ప్రతి గ్రామంలో కానీ ప్రతి వాటిలో ప్రతి మూల ప్రాంతాల్లో కూడా అయ్యప్ప భజన చేస్తాం. ప్రతి అమావాస్య రోజు ప్రతి నెల అమావాస్య రోజు భజన చేస్తాం. ఆ భజన తర్వాత అన్న సమాధానం చేస్తాం. ఇది ఒక కాన్సెప్ట్గా తీసుకుని ఈ కార్యక్రమాలు చేస్తాం జరుగుతుంది. చాలా పెద్ద ఎత్తున దాతలు సాగిస్తున్నారు. అమావాస్య రోజు భోజనం పెట్టుకుంటే సామాన్యంగా కాదు. నా గురుగారు చెప్పారు, అమావాస్య రోజు భోజనం పెడితే మా తల్లిదండ్రుల యొక్క పితృల యొక్క అనుకూలంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తుంది. దాని ప్రకారం దాతలు కూడా చాలా మంది వస్తున్నారు. మళ్ళీ గ్రామాల్లో కూడా అయ్యప్ప దీక్ష ప్రచార సేవ విధానం కూడా అమావాస్య రోజు పెడుతుంది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అవ్వండి. చేయాలంటే రామగిరి గారు కానీ, అలాగే మన వరస వెంకటేశ్వర గారు కానీ, ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు. వారిని అడిగినా మమ్మల్ని అడిగినా కూడా నేను మీకు సమాచారం ఇస్తామని చెప్పి మన రాజుపేట శ్రీ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమాజంలో గొప్ప అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి ప్రార్థన కావాల్సిందిగా కోరుతున్నాము. స్వామి శరణమయ్యప్ప. శక్రమహాశ్రీలకు విజ్ఞప్తి. రాజుపేట లక్ష్మీ నాంచారమ్మ తల్లి దేవాలయ శ్రీ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి సాధనలో గొప్ప అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ ఈ అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారికి పండుగ కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. స్వామి శరణమయ్యప్ప. భోజనం చేసిన తర్వాత ఖాళీ ప్లేట్లు గ్లాసులు అక్కడక్కడ ఖాళీ డ్రమ్స్ బయట పెట్టినారు. అందులో పడవేయాల్సిందిగా కోరుతున్నాము. ఎక్కడ పెట్టాలని మాకండి. దయచేసి కమిటీ వారితో సహకరించండి. మన రాజుపేట లక్ష్మీ నాంచారమ్మ తల్లి దేవాలయం దగ్గర గొప్ప అన్నప్రసాదం జరుగుతున్నది. భక్తులందరూ పాల్గొని అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి గొప్ప ప్రార్థన కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాము.